గుంటూరు జిల్లా తెనాలిలో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమైంది. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిలు ప్రారంభించారు. ముందుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దృఢమైన శరీరం, నడకలో రాజసం, పందెంలో పౌరుషం, దేశం గర్వించదగ్గ ఒంగోలు జాతి ఎడ్లను చూస్తుంటే తెనాలిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని పెమ్మసాని అన్నారు. రోజుకు 50,000 మంది దాకా పాల్గొనే ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సీఎం, డిప్యూటీ సీఎంలు చేస్తున్న కృషిని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఇక గత 5 ఏళ్లు వైసీపీ దుర్మార్గపు పాలన చేశారని నక్క ఆనందబాబు విమర్శించారు. గత పాలనలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎడ్ల బల ప్రదర్శనలతో రైతుల కోసం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ పోటీలు మీరందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనతో పాటు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. ఇక్కడ ఎడ్ల పందాలని పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రారంభోత్సవం చేశారు. అనేక మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం, ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది. ప్రధానంగా చెట్లని, పశువుల్ని, గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు. కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని, శ్రీరామకృష్ణ గారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ 4-5 రోజులు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ